నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఈసారి కూడా రద్దు చేశారు. 23 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితం ప్రశ్నార్థకమైంది. దేశం మొత్తం మీద 23 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. రాజస్థాన్ లో దాదాపు 100 ప్రశ్నలు లీక్ అయినాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒకప్పుడు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకునేవాళ్ళు. ఎంసెట్ లో మనం కూడా భాగంగా పెట్టుకునే వాళ్ళం. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీట్ అనేది తీసుకొచ్చి దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా కేంద్రీకృతం చేసింది. ఎక్కడ అవకతవకలు జరిగినా, అవినీతి జరిగినా దేశం మొత్తం మీద ఉన్నటువంటి విద్యార్థులందరి మీద దాని ఎఫెక్ట్ పడతా ఉంది. వాస్తవంగా అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఇంజనీరింగ్ అవన్నీ నిర్వహించుకున్నట్టుగా ఉండాలి. చాలా పెద్దవాళ్ల హస్తం దీని వెనకాల ఉంది. ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడేటువంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక నుంచి అయినా దీన్ని సెంట్రలైజ్ చేయటం మానేసేయాలి. ప్రతి దాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి, తన కనుసన్నల్లోనే నడవాలి, రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలన్నీ తానే స్వాధీనం చేసుకోవాలనేటువంటి విధానం విడనాడి ఇకనైనా సరే డీసెంట్రలైజ్ చేసి ఎవరి పరీక్షలను వాళ్లే నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని ఆ రాష్ట్రాలకు కల్పించాలి.